దేవుని వాక్యం చదవాలి. మీరే కాదు, మీ పిల్లలు కూడా వాక్యం చదివించి క్రమశిక్షణలో నడిపించాలి. ఎవరు చేస్తున్నారు? దేవుని నమ్మిన వాళ్ళు చేస్తున్నారా? మీ పిల్లలకి నేర్పుతున్నారా వాక్యం? నీ పిల్లలకి వాక్యం నేర్పి నువ్వు ఇదిగో ఇలా ఉండాలి, ఇలా నడవాలి, ఇలా చేయాలి, ఆజ్ఞలు కట్టల్లో విధులు నువ్వు నేర్పితే వాటి అంతా పిల్లలు నడుస్తారు. ఒక్కప్పుడే వంచాలి, మానేయక వంగుచ్చుతానంటే వంగదు. అందుకే బాల్యం నుండి కూడా నువ్వు నడవలసిన త్రోవలు నువ్వు నేర్చుకోవాలి, నేర్పాలి. నీ పిల్లలు దేవుడిచ్చే బహుమానం, వాటిని చక్కగా పెంచాలి, దైవభక్తిలో పెంచాలి, చెడు మార్గాల్లోకి వెళ్ళకుండా కంట్రోల్ చేయాలి. లేకపోతే నిన్ను లెక్కలు అడుగుతాడు, నీ పిల్లలు ఏం చేస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు, నీ పిల్లలకి ఏం నేర్పుతున్నావు? యథార్థమైన మార్గాన్ని నేర్పాలి. ఎంతమంది నేర్పుతున్నారు పిల్లలకి? అబద్ధాలు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, మోసం చేయకూడదు, ఇతరులు దోసి రాకూడదు, ఇతరులకి హాని కలిగించకూడదు. నేర్పుతున్నారా? దైవత్తులో పెంచండి, దేవుని ఆజ్ఞంలో దేవుని వాక్యంలో పెంచండి, గొప్ప వాళ్ళు అవుతారు. అందుకే మన పిల్లల్ని మనము క్రమాన్ని పాటించండి. క్రమం ఎప్పుడు కూడా ఆశీర్వాదానికి కారణం.